హలో ఫ్రెండ్స్, చూస్తున్నాను కదా మనం ఎక్కడికి వచ్చేసామో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ ఇది ఏంటంటే హిస్టారికల్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా హైదరాబాద్కి ఎవ్వరు వచ్చినా కూడా సో దీన్ని చూడకుండా అయితే వెళ్ళలేరు. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయన్నమాట ఇందులో మనం తెలుసుకోవాల్సినవి. సో అదే గోల్కొండ కోట. సో ఇక్కడికి వచ్చేసామన్నమాట. మనము ఇదంతా మీకు చూపిద్దామని వచ్చాను. చాలా అంటే చాలా చూస్తున్నారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. ఎవ్వరు తప్పకుండా విజిట్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఎన్నో హిస్టారికల్ ఇవి ఉన్నాయన్నమాట. దీంట్లో తెలుసుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. సో ఇదేంటంటే హైదరాబాద్కి గోల్కొండ అనేది ఒక తలమణికగా ఉంటుందన్నమాట. ఈ గోల్కొండ కోట ఏంటంటే హైదరాబాద్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో దీన్ని ఏంటంటే నవాబుల కిలా అని కూడా అంటారు. సో ఈ గోల్కొండ కోట గురించి బోల్డ్ అని విశేషాలు ఉంటాయి. ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ అనమాట. సో ఇది ఎవరైతే సందర్శిస్తారో అంటే చూడడానికి వస్తారు కదా, చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫుల్ నేచర్, ఎటు చూసినా కూడా శిలలు శిల్పాలు పాతకాలం నాటివి ఉంటాయి అన్నమాట. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన హైదరాబాద్లోనే 11 కిలోమీటర్ల, హైదరాబాద్కి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో దీన్ని ఏంటంటే ఈ గోల్కొండ ప్రాంతాన్ని 1083 నుంచి 1323 వరకు కాకతీయులు పరిపాలించే వాళ్ళు అనమాట. సో అప్పుడు 1936లో ముస్నూరి నాయకులు మహమ్మద్ బిన్ తుగ్లక్ సైన్యాన్ని ఓడించి గోల్కొండను పొందారు. సో అప్పటి నుంచి ఇది వాళ్ళ దగ్గరే ఉంది. 1364లో గోల్కొండ కోటను పరిపాలించిన మన్సూరు కాపాయ భూపతి సంధి భాగంగా ఈ ప్రాంతాన్ని బహమనీ సుల్తాన్ మహమ్మద్ షాకు అప్పగించారు. అప్పటి నుంచి 1912 వరకు కూడా ఇదేంటంటే బహమనీ రాజ్యానికి రాజధానిగా, ఆ తర్వాత ముస్లిం రాజులు కుతుబ్ షాహీల రాజధానిగా కూడా మారింది. సో కుతుబ్ షాహీల వంశస్థులు గోల్కొండ కోటను 60 ఏళ్లకు పైగా శ్రమించి 120 మీటర్ల ఎత్తైన నల్లరాయి కొండను శత్రుద్భరంగా నిర్మించారన్నమాట. సో ఈ కోట బురాజులతో కలిసి సుమారు 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే అలా మనం నడుస్తూనే ఉంటామన్నమాట. సో అదంతా మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రపంచంగా ప్రసిద్ధమైన కోహినూరు, ఓర్లాఫ్, ఓఫా, ఫిట్ వజ్రాలు ఈ రాజ్య పరిధిలో పరిటాల, కొల్లూరు గనుల నుంచి కూడా ఇక్కడికి వచ్చాయన్నమాట. సో ఇంకా 1687లో ఔరంగజేబు విజయంతో నవాబుల పాలన అంతమైపోతుంది. ఆ సమయంలోనే ఔరంగజేబు గోల్కొండ కోటను కొంతమేర నాశనం చేశారు. ఆ ఆనవాళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట, కనిపిస్తూ ఉంటాయి. సో ఈ కోట నిర్మాణం జరిగి 500 ఇయర్స్ అవుతుంది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని విపత్తులు వచ్చినా కూడా, ఎన్ని రాజ్యాలు దండెత్తుకొని వచ్చినా కూడా నిలబడి నవాబుల పాలనకు, చరిత్రకు సాక్ష్యంగా ఈ గోల్కొండ అనేది నిలిచింది. సో కోట లోపల ఎన్నో విశిష్టమైన కట్టడాలు అయితే ఉంటాయి అన్నమాట. ఆ కాలంలో కట్టినవి ఇంకా వాటిని బలంగా ఉంటాయి. చాలామంది విజిట్ చేస్తూ ఉంటారు. మేము కూడా విజిట్ చేసి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము. సో దాని గురించి తెలుసుకొని మరీ వెళ్ళాము. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శత్రువుల నుంచి రక్షించుకునేందుకు కోట నిర్మాణ సమయంలో 10 కిలోమీటర్ల దూరంలో 87 అర్ధచంద్రాకార బురుజులను నిర్మించారనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని బురుజులు, పిరింగులు కనిపిస్తాయి మనకి. కోటలో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే పైన ఉన్న వారికి వెంటనే తెలిసే విధంగా ధ్వని శాస్త్రం ప్రకారం ఇక్కడ ఒక నిర్మాణం కూడా ఉంటుంది. సో ఇంకా ఈ నిర్మాణం దగ్గర నిలబడి చప్పట్లు కొడితే కోట పైన కిలోమీటర్ దూరం వరకు ఆ శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది అనమాట. సో ఆ కాలంలోనే అంత సైంటిఫిక్ ఆలోచించి దీన్ని నిర్మించారు. శత్రువుల నుంచి కూడా రక్షణగా ఇది మారిందనమాట. సో ఇంకొక విషయానికి వస్తే భద్రాచలం రామాలయం నిర్మించినందుకు గాను శ్రీరామదాసును తనిషా ప్రభు ఈ కోటలోని కర్మాగారంలోనే బంధించారు.
సో ఆ సమయంలో కారాగారంలో శ్రీరామదాస్ చెక్కిన సీతారాముల విగ్రహాలు కూడా ఇప్పటికీ మనం అక్కడికి వెళ్తే కనిపిస్తాయి. మేమైతే అది చూసి చాలా అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము. ప్రజలు ఆ విగ్రహమూర్తులను పూజలు కూడా నిర్వహిస్తుంటారు, ఇక్కడ పూజలు కూడా చేస్తుంటారనమాట. సో గోల్కొండను సందర్శించిన పర్యాటకులు అయితే రామదాసు చెరసాలను చూడకుండా అయితే అసలు వెళ్ళరు. సో మేము కూడా చూసి చాలా థ్రిల్గా ఫీల్ అయ్యి వెళ్ళామన్నమాట. సో గోల్కొండ కోటలో ఏంటంటే ఇంకొకటి చెప్పుకోదగింది ఏంటంటే 3 అంతస్తులతో నిర్మించిన సభా మండపము బారాదరి. ఈ మండపం నుంచి తూర్పు దిశగా చూస్తే నగరంలో ముఖ్యమైన కట్టడమైన చార్మినార్, మక్కా మసీదు, కుతుబ్ షా వంశపు శిథిల భవనాలు మనకి క్లియర్గా కనిపిస్తాయి. సో ఇలా ఏ మూల చూసినా ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది అనమాట. గోల్కొండలో అయితే మండపం పైన అంతస్తులో రాజసింహాసనం కూడా ఉంటుంది. సో ఇదైతే తప్పకుండా విజిట్ చేయండి. ఆ ప్రదేశం నుంచి చూస్తే నగరంలోని 30 మైళ్ళ విస్తీర్ణం ఎంతో బ్యూటిఫుల్గా అయితే వ్యూ అయితే ఉంటుంది, చాలా బాగా కనిపిస్తాయి. ఈ కోటలో ఏంటంటే బాలహిన్సార్ గేట్ నుంచి లోపలికి వెళ్తున్నప్పుడు అయితే స్నానాల గది కనిపిస్తుంది. ఆ గదిలో నీటిని చెరువు నుండి నింపేవారట. సో ఇక్కడ ఏంటంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే ఆ రోజుల్లోనే ఎంత బ్యూటిఫుల్ అనమాట. సో ఇంకో విషయం ఏంటంటే రాజవంశస్థులు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఇక్కడ వేడి నీటితో స్నానం చేయించేవారంట. సో ఇక్కడ అతి ముఖ్యమైన సందర్భాల్లో ఈ స్నానాల గదిని ఉపయోగించేవారని కూడా సో హిస్టరీ చెప్తుంది. తనీషా అక్కన్న మాదన్న కాలంలో కూడా గోల్కొండ కోటలో ఎల్లమ్మదేవి ఆలయాన్ని నిర్మించారు. సో ఇక్కడ బోనాల జాతర ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరలు అయితే జరుగుతాయి. ఈ జాతరను అయితే వీక్షించేందుకు మన హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచే కాకుండా ఇంకా తెలంగాణ ఇతర స్టేట్స్ నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారనమాట ప్రతి ఆషాఢ మాసంలో. సో కాకతీయుల కాలంలో కూడా గోల్కొండ పై ఒక గొర్రెల కాపరి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగిందనమాట. సో రాజులు అప్పట్లో అక్కడ మట్టితో ఒక నిర్మాణం అయితే చేశారు. కాలాలు మారినా కూడా ఇప్పటికీ ఆ అమ్మవారి విగ్రహం ప్రజల పూజలు అందుకుంటూ ఉంటుంది. బోనాల జాతరలో అయితే మొట్టమొదటిగా ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే సమర్పిస్తారు. అంతేకాకుండా కోటలో కాకతీయుల రాజులతో నిర్మించిన కొన్ని ప్రాచీన దేవాలయాలు కూడా ఈ గోల్కొండ మనం చూడొచ్చు. హిందూ దేవాలయాలతో పాటు అనేక మసీదులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. దక్కన్లో అతిపెద్ద దుర్గం అనేది గోల్కొండనే. ఇంతటి వాస్తు వైభవమును, ఇంతటి విస్తీర్ణం అంటే విశాలమైనది, వైవిధ్యం కలిగిన ఈ కోట లాంటిది మన సౌత్ ఇండియాలో ఇంకొకటి లేదనమాట. సో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో కూడా నిర్మించిన ఇటువంటి కోటను ఈ కాలంలో అంటే ఈ టెక్నాలజీ కాలంలో కూడా నిర్మించడం అనేది అంటే మళ్ళీ కట్టడం అనేది అంటే ఇంపాసిబుల్ అనమాట. సో అంతటి టెక్నాలజీతో ఆ రాజుల కాలంలోనే నిర్మించారు. సో అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను చూసినప్పుడు అయితే చాలా థ్రిల్గా అయితే ఫీల్ అయ్యాను. సో ఇలాంటి ఇటలీ, వర్షియా రీతిలో అద్భుతంగా అనమాట గోల్కొండ కోటను సందర్శించేందుకు ప్రతిరోజు కూడా వందల సంఖ్యలోనే ఇంకా టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఈ గోల్కొండ కోట చరిత్ర తెలుసుకున్న వాళ్ళు పదే వస్తారనమాట. అదర్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ చూడడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలామంది కనిపిస్తున్నారు, కొండపైకి ఎక్కుతూ ఉంటారనమాట. సో అదర్ కంట్రీ పీపుల్స్ కూడా దీన్ని విజిట్ చేయడానికి వస్తారు. ఇక్కడ గైడ్స్ కూడా ఉంటారు. సో చూపించడానికి వాళ్ళకి గైడ్స్ ఇదంతా కూడా గోల్కొండ హిస్టరీని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా షూటింగ్స్ లాగా కానీ చిన్న షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్స్ కానీ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా మంచి ప్లేసెస్ ఫోటో క్లిక్స్ అని, పిక్స్ కోసమని, రీల్స్ కోసమని కూడా గోల్కొండ కోటకి వస్తూ ఉంటారు. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. ఇదైతే మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ప్రతిదీ కూడా హిస్టారికల్ ప్లేస్ కాబట్టి అంతా రాయితో బిల్డ్ చేశారనమాట. ఇది రాయితో బిల్డ్ చేసినప్పటికీ కూడా ఎంత టెక్నాలజీతో బిల్డ్ చేశారనేది చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వస్తున్నారో. సో ఓల్డ్ పీపుల్ కూడా చాలామంది వస్తారనమాట దీన్ని విజిట్ చేయడానికి. హైదరాబాద్కి ఎవరు కొత్తగా వచ్చినా గోల్కొండకి వెళ్దామా
అని మాత్రం ఖచ్చితంగా అడుగుతారు. సో మా ఇంట్లో కూడా అడిగారనమాట. సో తీసుకెళ్ళరా గోల్కొండకి అని. అందుకోసమే మేము విజిట్ చేయడానికి వచ్చాము. సో విజిట్ చేసే కంటే ముందు మేము దీని గురించి తెలుసుకున్నాం అనమాట. సో తెలుసుకొని ఆ ప్లేసెస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలి, చూడాలి అని వచ్చాము. సో అయితే మేమైతే విజిట్ చేసామండి. మేము చాలా అంటే చాలా థ్రిల్గా ఫీల్ అయ్యాము. సో ఇప్పటివరకు ఎవరైతే మీరు ఇంకా గోల్కొండని విజిట్ చేయలేదో తప్పకుండా విజిట్ చేయండి. అండ్ గుడ్ మెమొరీస్ అయితే మీకు ఉంటాయి. అండ్ ఫోటో క్లిక్స్ కానీ, వీడియోస్ కానీ చాలా అంటే చాలా ఉంటాయి. చూస్తున్నారు కదా ఇక్కడ వ్యూ, ఆకాశం అండ్ ఇంకా ఆకాశం చాలా దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ కోట పైకి ఎక్కినప్పుడు మాత్రం. చూస్తున్నారు కదా సిటీ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మధ్యలో గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ క్లైమేట్ కూడా సూపర్ ఉంటుందండి. ఇక్కడ మేము వెళ్ళే టైంకి అయితే ఎండ లేదనమాట. సో ఈవినింగ్ అవర్స్ అంటే ఎండ చాలా తక్కువ అండ్ వర్షం పడేలా ఉంది. సో ఆ క్లైమేట్లో చల్లని గాలి, చాలా ఏమంటారు పీస్ఫుల్గా అయితే ఉంది. గ్రీనరీ ఉంటుంది. సో మీరు ఇట్లా వ్యూ చూసినట్లయితే మంచిగా కనిపిస్తుంది అనమాట. సో నేచర్ లవర్స్, లవ్ బర్డ్స్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అందరూ చాలామంది ఇక్కడ చేసుకోవడానికి వస్తూ ఉంటారు, విజిట్ చేస్తూ ఉంటారు. సో ఏంటంటే చాలా మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఇంకా టైం స్పెండ్ చేస్తారనమాట. డే మొత్తం ఇక్కడే ఫినిష్ చేసి హ్యాపీగా ఇంటికి వెళ్తారు. ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, సో ఈవెంట్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ బోనాలు జరుగుతాయని చెప్పేసి. సో చూస్తున్నారు కదా ప్రతి స్టెప్స్ దగ్గర కూడా గడప గడపకి బొట్లు మీకు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ అమ్మవారికే బోనాలు సమర్పిస్తారు ప్రతి ఆషాఢ మాసంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అదర్ కంట్రీస్ పీపుల్తో ఇక్కడ సెల్ఫీ దిగడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో అదర్ కంట్రీస్ కూడా ఇక్కడికి వచ్చి మూవీ షూటింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటారనమాట. సో అవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది చూస్తున్నారు కదా, ఎవరి చేతిలో చూసినా ఫోనే కనిపిస్తుంది, ప్లస్ ఫొటోస్, సెల్ఫీస్, వీడియోసే కనిపిస్తున్నాయి. సో ఎంత వండర్ఫుల్ అంటే నేనైతే ఫుల్ అయితే ఎగ్జైట్ అయ్యాను. నేను హైదరాబాద్ వచ్చేసి 6-7 years అవుతుంది, కానీ నేను ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడము. సో ఏంటంటే చాలా వరకు గోల్కొండ అంటే ఇది అది చెప్పడమే విన్నాను అనమాట. సో ఇంకా చాలా లాంగ్ నడవలేము అది ఇది, కానీ అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. సో కరెక్ట్ పర్సన్ మన ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని తీసుకొని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా అక్కడ నడవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు. సో టైమే తెలియదు అనమాట. సో మేమైతే అలాగే స్పెండ్ చేసాము. అండ్ అమ్మవారిని కూడా దర్శించుకున్నాము. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఫ్యామిలీస్ కూడా చాలామంది ఇక్కడ ఆషాఢంలో అయితే తప్పకుండా అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ మనము ట్రెడిషనల్ గర్ల్స్ అందరినీ చూడొచ్చు. సో ఇంకా ఫ్యాషన్ ట్రెడిషనల్ గర్ల్స్ని కూడా చూడొచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది. సో ఇక్కడ చాలా అంటే చాలా ఏర్పాట్లు అయితే చేశారనమాట. నాకైతే ఫుల్ నచ్చేసింది. అండ్ ఇక్కడ బోనాలు సమర్పించడానికి ఇక్కడ జాతర కోసం అయితే అన్ని ఏర్పాట్లు చేశారనమాట. ఇక్కడ కొన్ని స్టాల్స్ కూడా ఉన్నాయి. సో స్టాల్స్ పెట్టారు మనం ఏమైనా కొనుక్కోవడానికి. సో టాప్లో అంటే గోల్కొండ పైన ఉంటుందన్నమాట టెంపుల్. సో చాలామంది ఏంటంటే కొంతమంది కిందే ఉండిపోతారు, బట్ అలా చేయకండి. సో తప్పకుండా అమ్మవారిని దర్శించుకోండి, విజిట్ చేయండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. చాలా మహిమగల అమ్మవారు. సో మనం ఏదైనా అనుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది. సో కొంచెం నడుచుకుంటూ అలా వెళ్తే మాత్రం చాలా బాగా జరుగుతుంది. చూస్తున్నారు కదా. సో పీపుల్ అయితే వచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. చిన్న పిల్లలు కిడ్స్ కూడా వస్తున్నారు. ఆడుతూ పాడుతూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోతారు. ఇంత పెద్ద కోటలో మన హిందూ టెంపుల్ కోట పైన ఉంటుందన్నమాట. సో ఒక ఇదిలాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా నాకైతే ఎస్పెషల్లీ టెంపుల్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. సో చూస్తున్నారు కదా అమ్మవారు ఎలా ఉన్నారో మీకు కనిపిస్తున్నారు కదా. ఇక్కడ అందరూ భక్తులు సో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. చాలామంది ఏంటంటే అక్కడే వండుకొని కూడా తింటారు. సో అమ్మవారిని దర్శించుకోవడానికి కొంచెం లాంగ్ వచ్చిన వాళ్ళు అక్కడే వంట చేసుకొని కూడా తింటారు. సో ఇంటి దగ్గర నుంచి కూడా తెచ్చుకొని తింటారనమాట. సో అది చాలా ఫేమస్.
చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్, పూజారి లోపల ఉంటుంది. సో చాలా బాగా కనిపిస్తుంది. ఇదేంటంటే మూల విరాట్ అమ్మవారు అనమాట. సో మీ మూల విరాట్ అమ్మవారు కాబట్టి పైన ఉంటారు, ఒక సపరేట్ ప్లేస్లో ఉంటారనమాట. సో ఈ గోల్కొండ చుట్టూ విజిట్ చేయడం ఒక ఎత్తు అయితే, అమ్మవారిని దర్శించుకోవడం మరో ఎత్తు అనమాట. సో మనము చాలా వరకు ఏంటంటే కిందే ఉండిపోతారు కదా. సో అలా చేయకుండా అమ్మవారిని దర్శించుకుంటే చాలా అంటే చాలా మంచి జరుగుతుందని చెప్తారనమాట. సో ఇక్కడ ప్రత్యేకంగా అమ్మవారి నామాలతో కొండలు కూడా ఉంటాయి, అక్కడ కూర్చుంటారు. ఇంకా వేరే వేరే టెంపుల్స్, చిన్న చిన్న అమ్మవార్ల టెంపుల్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నట్టు ఇక్కడ మహాకాళి ఆలయం అని చెప్పేసి ఉందన్నమాట. సో అక్కడే మూల విరాట్తో పాటు ఈ చిన్న చిన్న అమ్మవార్లు ఉంటారనమాట, పక్కనే ఉంటాయి. సో ఫస్ట్ మూల విరాట్ అమ్మవారిని దర్శించుకునే తర్వాత సో ఈ అమ్మవారి ఇదంతా కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇదంతా కూడా కొండనే, పైన చూస్తే కొండనే ఉంటుంది, బట్ ఏంటంటే టెంపుల్. సో ఆ కొండ మధ్యలో టెంపుల్ కట్టారు. సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అనమాట. సో ఆంజనేయ స్వామికి ఆ కొండకి ఇలా పెయింట్ వేశారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మళ్ళీ అమ్మవారు కొండ పైన కొండ పెయింట్ వేశారు, కింద అమ్మవారు బిల్డ్ చేశారు. ఎంత మ్యాజిక్ కదా అసలు. సో కొండని అలాగే ఉంచి దీన్ని అంతా కట్టారనమాట. సో ఎంత ఇది ఉంటాయి అసలు. సో అక్కడ ఉన్న వాళ్ళకే హ్యాట్స్ ఆఫ్ అసలు, పూజారులు కానీ వాళ్ళు కానీ. సో ఇక్కడ వంట చేసుకొని కూడా తింటారని చెప్పాను కదా, ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ వచ్చేసి వీళ్ళందరూ వంట చేసుకొని తింటారు. ఇక్కడ స్టాల్స్ కూడా ఉంటాయి. సో మనము కొనుక్కోవడానికి, డ్రింక్ చేయడానికి ఇట్లా అన్నీ దొరుకుతాయి అన్నమాట, స్నాక్స్. సో మనము చూసి తిరిగి దర్శనం చేసుకొని అలసిపోయినట్టు అనిపించినా కూడా ఇక్కడ మనము తినడానికి, సో కాసేపు కూర్చోడానికి, ఆ వెదర్ని ఎంజాయ్ చేయడానికి, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటాయి. సో ఇక్కడైతే చెట్టు కనిపిస్తుంది, ఇక్కడ కూడా అమ్మవారు అనమాట. సో ఇక్కడ కూడా మొక్కుకుంటున్నారు, నాగదేవత అన్నమాట అది. సో మొక్కుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా ఇక్కడే వంట చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డౌన్ కిందికి వెళ్ళేది, అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ కిందికి వెళ్తారు. సో ఇంకా అటు నుంచి మనము రోడ్డు పైకి వచ్చేయచ్చు. సో అలా చేశారనమాట. సో ఇలా కిందికి వెళ్ళాలి, గుట్ట పైన ఉంటుంది. సో అలా కిందికి దిగుతున్నట్టు ఉంటుంది అనమాట ఇది. సో ఇక్కడ గ్రీనరీ, ఇక్కడ నుంచి కూడా మనకి చిన్న చిన్నవి ఇక్కడ కోటలు అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సిటీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. సో ఏంటంటే మనము ఎంట్రీ ఒకటైతే ఎగ్జిట్ వేరే వైపు నుంచి ఉంటుంది. సో ఎగ్జిట్ వేరే ఉంటుంది, ఎంట్రీ వేరే ఉంటుంది. ఇటు నుంచి వస్తే సిటీ అవుట్స్కట్స్ ఇవన్నీ కనిపిస్తాయి, రోడ్ సైడ్ బిల్డింగ్స్ అవన్నీ కూడా. సో ఇందాక చెప్పాను కదా స్నానాల గది అని చెప్పేసి, ఇవే అన్నమాట రాజుల కాలంలో, కుతుబ్ షా కాలంలో. సో అవి ఇక్కడ ఏంటంటే పేర్స్ కానీ ఫ్యామిలీస్ కానీ కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా ఏమంటారు ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకా అంటే మేము వెళ్ళినప్పుడు క్లైమేట్కి అయితే మాకైతే అలాగే అనిపించింది, కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ వీడియోస్ తీసుకుంటూ. సో అలా కూర్చుని పోతామన్నమాట, టైం కూడా తెలియదు అసలు. చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది కూడా అదే చేస్తున్నారు, మేము కూడా అదే చేసాము. ఇంకా మేము వర్షం పడుతుందేమో అనుకున్నాం, కానీ అక్కడైతే మేము ఇంటికి వచ్చే వరకు కూడా వర్షం పడలేదన్నమాట. సో మేమైతే మొత్తం గోల్కొండ మొత్తం చుట్టేసామన్నమాట. సో కొన్ని చోట్ల అయితే ఇంకా మా వాళ్ళు రాలేదు, కానీ మేమైతే వెళ్ళి మొత్తం వాళ్ళని కిందే ఉంచి మీ కొండపైకి వెళ్ళి అంతా షూట్ చేసాము. సో మన వ్యూయర్స్కి చూపించడానికి ఈ బ్లాగ్ అన్నమాట. సో ఏంటంటే ఇంత నీట్గా ఇంత క్లీన్గా తీసి మీకు చూపించాలి అని అనుకున్నాము. సో అందుకోసమని సో కొంచెం రిస్క్ అయినా కూడా మేము కొండపైకి వెళ్ళి మరీ వీడియో షూట్ చేసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఈ వీడియో కనుక చూస్తున్న ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకెవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి బ్లాగ్స్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తాయి, కొత్త ప్లేసెస్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మన ఛానల్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ని, అంటే ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మాకు పెట్టండి. సో ఇంకా ఈ వీడియో అంతా చూస్తున్నారు కదా, ఇక్కడైతే చిన్న చిన్న పిల్లర్స్ కూడా కనిపిస్తున్నాయి మీకు. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడైతే ఒక గ్రౌండ్ లాగా ఉంది, చూస్తున్నారు కదా, ఇంకా గ్రౌండ్ లాగానే ఉంది అన్నమాట. ఇక్కడ ఆడుకోవడానికి కూడా, పిల్లలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా పెద్ద ప్లేస్ లాగా అనిపించింది. సో ఇక్కడ నుంచి చూస్తే ఆకాశం చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా మన వీడియో మీకు ఎలా అనిపించిందో షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని. సో ఇంకా ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ని మీకు అందించడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటాం. ఇంకా చాలా అంటే చాలా బ్లాగ్స్ ఉన్నాయి. సో ఆ బ్లాగ్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అనమాట. సో కొత్త బ్లాగ్స్, కొత్త ప్లేసెస్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ గురించి మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇలాంటి వీడియోస్ అయితే చాలా రాబోతున్నాయి. కాబట్టి మన ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మన ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. ఆ వీడియోస్ని మేము చేయడానికి మేము రెడీ అన్నమాట. సో అంతకంటే ముందు మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ని మాకు వ్యూస్ రూపంలో, కామెంట్స్ రూపంలో, లైక్స్ రూపంలో అందించండి. మీ సపోర్టే మాకు ఎనర్జీ అన్నమాట. సో మీ సపోర్ట్ మాకు అందిస్తే మేము ఇంకా కొత్త వీడియోస్ని, కొత్త ఇంకా ప్లేసెస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి మాకు ఒక బూస్టప్ అన్నమాట అది. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎంకే నాలెడ్జ్ ప్రజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ నుండి అయితే మనం బయటికి ఎగ్జిట్ అవుతూ ఉన్నాం అన్నమాట. ఒక గృహలాగా ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు కూడా చూడొచ్చు, ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. సో ఈ వేవ్ అనేది కొంచెం అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ ఒక సపరేట్ గ్రౌండ్ లాంటి ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉందన్నమాట. అంటే రాజుల కాలం నాటి వాళ్ళ బెడ్రూమ్స్ పైన ఒక టాప్ ఫ్లోర్ మనకి పైన పెయింట్ హౌస్ లాగా ఎలా ఉంటుందో అక్కడ అలా వ్యూ అనమాట. సో బయటకి ఎగ్జిట్ అయిపోతే కనుక ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లేస్ అనమాట. ఒక గార్డెన్ లాగా ఉంది. సో ఎవరైతే తిరిగి వచ్చి ఉంటారో సో వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, చాలా రిలాక్స్ అవుతారనమాట. ఇక్కడ కూడా మేము చాలామందితో కూడా మాట్లాడాము. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళు ఎలా చేశారు, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, సో వాళ్ళ అనుభూతులు ఏంటి, సో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు, వాళ్ళు ఎలా ఇన్స్పైర్ అయ్యారు అని చెప్పేసి మేము కొంతమందితో కాంటాక్ట్ అయ్యాము. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా మేము ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం మీతో వీడియో. సో ఎస్పెషల్లీ వెదర్ అండి, మా విజిట్ అనేది మొత్తం అయిపోయింది. మోస్ట్లీ ఎవరిని అయితే 5 o'clock తర్వాత ఎవరిని అలౌ చేయట్లేదు లోపలికి, అది కూడా మేము అబ్జర్వేషన్ చేసాము. అరౌండ్ 5 to 6 అవుతుంది ఆ టైంలో. సో క్లైమేట్ కూడా చాలా బాగుంది. సన్సెట్లో వీడియో చాలా బాగా వచ్చింది. ఇది వన్ ఆఫ్ ది గార్డెన్ అనమాట. గార్డెన్లో ఫ్లవర్స్ కానీ ఇది కానీ అంతా బాగుంది. చాలా టూరిస్టులు, కొంతమంది వరల్డ్ టూర్ చేస్తూ ఉంటారు కదా, కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. సో వాళ్ళని కూడా మీకు చూపిస్తున్నాం అనమాట. ది వే, సో ది ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ ది వే ఈజ్ వెరీ ప్లెంటీ. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్. మేబీ వాళ్ళది స్విమ్మింగ్ పూల్ అనుకుంటా, అందుకని అలా ఉంది. ఇప్పుడేమో ఈ పూల్ అయిపోయింది, గ్రీన్ పూల్ అయిపోయింది అనమాట. సో నైస్ అండి, చాలా బాగుంది. ఇక్కడికి వస్తే మీరు డిఫరెంట్ పీపుల్స్ని చూడొచ్చు. ఓకే, డిఫరెంట్ లాంగ్వేజెస్ని కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వాళ్ళతో తీసుకున్నటువంటి పిక్స్ ఇవి. సో అమ్మవారు, మూల విరాట్ అమ్మవారి విగ్రహం. సో వాళ్ళ రథాల్లాగా తీసుకొస్తున్నారు ఇక్కడ, అది ఆ రథాలు ఇవి. అవి కాక ఇక్కడ సపరేట్గా బోనాల్లాగా చేసుకుంటున్నారు. సో మీకు ఒకటి వీడియో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను చూడండి. అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది, ఇంకో ఈవిడే అనమాట. ఈవిడ మీదకి బోనాలు సమర్పిస్తాక వచ్చారు వాళ్ళు. వాళ్ళకి అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది.
సో ఒంటి మీదకి వచ్చి ఇంకోండి ఒకసారి చూడండి. అంటే చెప్తారు కదా అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు ఎలా చెప్తారో, ఎలా బిహేవ్ చేస్తారో, సేమ్ అలాంటిది ఒకటి ఇన్సిడెంట్ అక్కడ చూస్తే నేను వెంటనే క్యాప్చర్ చేసి చూశాను. ఎల్లమ్మ తల్లి ఆవిడ ఒంటి మీదకి వచ్చిందంట. సో వచ్చి వాళ్ళ లాంగ్వేజ్ అనమాట, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటే మన వ్యూయర్స్కి చూపించాలని చెప్పేసి నేను క్యాప్చర్ చేశాను. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంది. కింద బాగా జాతర చేశారు. ఆ జాతర సౌండ్లకి, ఎఫెక్ట్స్కి అన్నిటికీ అమ్మవారి దగ్గర వచ్చేసారు ఒంటి మీదకి. ఈవిడకి కొంతమంది ప్రశ్నలు కూడా అడిగారు, వాళ్ళ సమస్యలకి సంబంధించినటువంటివి. వాటికి కూడా ఆవిడ చాలా ఓపికగా సమాధానం చెప్పింది. ఆవిడ ఎందుకు వచ్చింది ఒంటి మీదకి ఏంటి అని కారణాలు కూడా తర్వాత చెప్పింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అండి ఈ గోల్కొండ టూర్లో. సో నైస్ ఎవ్రీథింగ్ ఈస్ ఎక్స్ప్లోరింగ్ ఈస్ హియర్, వెరీ నైస్, వెరీ అట్రాక్టివ్. సో వీడియో మొత్తం చూడండి. మీరు ఇంకా గోల్కొండ టూర్కి కూడా వెళ్ళక్కర్లా, అన్నీ మా వీడియోలోనే కనిపించేస్తాయి. సో అంత బాగా క్యాప్చర్ చేసాము. ఇది ఎగ్జిట్ అనమాట, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ ఇదే. సో థ్యాంక్ యూ సో మచ్.